హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ప్రెగ్నెన్సీ స్కానింగ్ రిపోర్ట్స్ నుంచి పుట్టేది అబ్బాయా అమ్మాయా అనేది కంపల్సరీ తెలుసుకోవచ్చు. సో ఈ వీడియోలో ఏంటంటే నా 3 స్కానింగ్ రిపోర్ట్స్ నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఈ స్కానింగ్ రిపోర్ట్స్లో ప్లెసెంటా ప్లేస్ అనేది పోస్టీరియర్ అని ఉంటే అది కంపల్సరీ అబ్బాయి. 3 స్కానింగ్ రిపోర్ట్స్లో కంపల్సరీ పోస్టీరియర్ అనే మనకి 3 స్కానింగ్స్ తీస్తారు కదా ప్రెగ్నెన్సీలో. ఫస్ట్ 1 అల్ట్రాసౌండ్, నెక్స్ట్ టిఫా స్కానింగ్, నెక్స్ట్ గ్రోత్ స్కాన్ అని 3 స్కానింగ్ తీస్తారు. 3 ఇట్లలో ప్లెసెంటా ప్లేస్ అనేది పోస్టీరియర్ అనే ఉంటుంది. ఫస్ట్ 0, నెక్స్ట్ గ్రేడ్ 0 మెచ్యూరిటీ అండ్ గ్రేడ్ 1 మెచ్యూరిటీ అని ఉంటుంది అన్నమాట. సో దీన్ని బట్టి మనం పుట్టేది అబ్బాయా అమ్మాయా అని తెలుసుకోవచ్చు కంపల్సరీ. ఈ 3 స్కానింగ్ రిపోర్ట్స్ తోటి మాత్రమే మనం జెండర్ రివీల్ అనేది చేసుకోవచ్చు. ఒక్క దాంతో మాత్రం కుదరదు. 3 స్కానింగ్ రిపోర్ట్స్ని బట్టే మనకి పుట్టేది అబ్బాయి అమ్మాయి. అదే అమ్మాయి అయితే స్కానింగ్ రిపోర్ట్స్లో ప్లాసెంటా ప్లేస్ అనేది యాంటీరియర్ అని ఉంటుంది. 95% అబ్బాయిలు అయితే కంపల్సరీ పోస్టీరియర్ అని ఉంటుంది. అమ్మాయిలు అయితే మాత్రం యాంటీరియర్ అని ఉంటుంది. కొన్ని సర్టన్ సిచ్యువేషన్లో ఏమైనా చేంజ్ కావచ్చు, కానీ నేను ఇప్పటివరకు అయితే 3-4కి చెప్పిన. సో అందరికీ సేమ్ అదే అయిందనమాట. సో నా విషయంలో కూడా నాకు 2 బాబులే అవుతారు. నా స్కానింగ్ రిపోర్ట్స్తోని నాకు 2 బాబులే అవుతారు అని చెప్పేసి నేను చెప్పిన. సేమ్ అదే అయింది. సో ప్లాసెంటా అనేది పోస్టీరియర్ ఉంటే అది కంపల్సరీ బాబు అని ఫిక్స్ అయిపోవాల్సిందే. ఇక్కడ నేను నా స్కానింగ్ రిపోర్ట్స్తోని ప్రూఫ్గా చూపిస్తున్నాను అనమాట. 3 స్కానింగ్లలో చూడండి కంపల్సరీ పోస్టీరియర్ అనే ఉంటుంది. అండ్ ఇంకో విషయం ఏంటిదంటే హార్ట్ బీట్తో కూడా మనం అబ్బాయి అమ్మాయి అనేది చెప్పొచ్చు. హార్ట్ బీట్ ఏంటంటే నార్మల్గా అమ్మాయిలకైతే 120 to 130 మధ్యలో ఉంటుంది, 130-135. బట్ ఇక్కడ నా స్కానింగ్ రిపోర్ట్స్లో ఏంటంటే ఫస్ట్ స్కానింగ్లో 162 BPM ఉంది, ఆ తర్వాత 146, ఆ తర్వాతకి 138. సో అబ్బాయిలకి ఏంటంటే 135, 130లో 130కి ఎబోవ్ ఉంటుంది. అమ్మాయిలు అయితే 120 to 130, 135 ఆ మధ్యలో ఉంటుంది అనమాట. సో జనరల్లీ మనం ఫస్ట్ నుంచి 3 స్కాన్స్ కంపేర్ చేసి చూస్తే తెలుస్తుంది మీకు 120 దగ్గర వచ్చిందా, 130 దగ్గర అయిపోయిందా, 140, 130 దగ్గర ఉందా, ఇట్లాంటివి చూసుకొని మనం జెండర్ అనేది మనం రివీల్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే నాకేమనిపించేదంటే 9th మంత్ 8th మంత్ వరకు ఈ స్కానింగ్ రిపోర్ట్స్తో నాకు పాప అవుతుందా బాబా అవుతుందా అని చెప్పేసి తెలుసుకోవాలని బాగుండే. ప్రెగ్నెన్సీ వాళ్ళందరికీ అలాగే ఉంటుంది. నేను కూడా ఆ స్టేజ్ నుంచి వచ్చినా కాబట్టి నార్మల్ ఇప్పుడు ప్రెగ్నెంట్ వాళ్ళు ఎవరన్నా వాళ్ళకు కూడా తెలుసుకోవాలని ఉంటుంది అని చెప్పి నేను ఈ వీడియో తీస్తున్నా. వేరే ఏం ఉద్దేశం లేదు. ఆడపిల్ల అయితే ఏదో ఉంటారు, మా అబ్బాయి అయితే ఏదో అని చెప్పేసి అనుకుంటారు కావచ్చు, అదేం లేదు. నార్మల్ జనరల్గా తెలుసుకోవడానికి నేను అలా చెప్తున్నా. మీ స్కానింగ్ రిపోర్ట్స్ చూసుకొని కంపేర్ చేసుకొని యాంటీరియర్ ఉందా పోస్టీరియర్ ఉందా అని చూసుకొని జెండర్ అనేది మీకు మీరు చూసుకోండి. సో ఇప్పటివరకు వీడియో చూస్తే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.